నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గ పోటీ కాదు, 3 పార్టీల ప్రతిష్టాత్మక యుద్ధం. ప్రచారం ముగియడానికి 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రాజకీయ వాతావరణం ప్రతి గంటకు మెలికలు తిరుగుతుంది. మొదట మామూలు సభలతో మొదలైన ప్రచారం ఇప్పుడు నరాలు తెగే స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్కి ఇది అధికారాన్ని నిలబెట్టుకునే సవాలు, బీఆర్ఎస్కి ఇది తిరిగి పునరుద్ధరణ ప్రయత్నం, బీజేపీకి ఇది నగరంలో పట్టు సాధించే అవకాశంగా మారింది. అందుకే ప్రతి పార్టీ వేరువేరు వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఒకరు డోర్ టు డోర్ ప్రచారానికి మొగ్గు చూపుతుంటే మరొకరు సోషల్ మీడియా దూకుడు పెంచుతున్నారు. మరోవైపు సర్వేలు, ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రోజుకో ర్యాలీ, రోజుకో కౌంటర్, ఆరోపణలకు ఎదురారోపణలు, ఇలా పరిస్థితి రోజు రోజుకు రగిలిపోతుంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టుగా ఇది సాధారణ ఉప ఎన్నిక కాదు, నగర రాజకీయ భవిష్యత్ దిశను నిర్ధారించే పరీక్షగా మారింది. ఇప్పటికే సర్వేలు స్థానిక ప్రజలు నవీన్ యాదవ్కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వాదనలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ పోటీ వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి స్థానికంగా గట్టి అనుకూలత ఉందని పార్టీ వర్గాలు చెబుతుంటే, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ బలాన్ని చూపించేందుకు భారీగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ ఉప ఎన్నికను పార్టీ పునరుద్ధరత్వానికి లిట్మస్ టెస్ట్గా చూస్తున్నారు. అందుకే కడపటి దశలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మతపరమైన ప్రాంగణాల వద్ద సమావేశాలు, యువతను ఆకర్షించే ఈవెంట్లతో ప్రచారాన్ని మరింత బలపరుస్తున్నారు. మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేలా నగరాభివృద్ధి, రోడ్లు, మురుగునీరు, ట్రాఫిక్ సమస్యల వంటి అంశాలపై దృష్టి సారించింది. అన్ని పార్టీలు ప్రచారం కంటే ఎక్కువగా ఓటర్ల మనసులో కథనాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ వంటి అర్బన్ సిటీలు భావోద్వేగాల కంటే విశ్లేషణాత్మక ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనా. అందుకే ప్రతి మాట, ప్రతి మీటింగ్, ప్రతి సర్వే కీలకమవుతుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో పార్టీల కన్నా వ్యక్తుల ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నవీన్ యాదవ్ స్థానిక స్థాయిలో బలమైన పరిచయాలు, సామాజిక అనుబంధాలు కలిగి ఉండటం వల్ల కాంగ్రెస్ కు సహకరించే వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి తన తండ్రి హయాంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మాత్రం తమ ప్రచారంలో కేంద్ర పథకాలు, ప్రధాని మోదీ ఇమేజ్ పై ఆధారపడుతుంది. దీనితో జూబ్లీ హిల్స్ రేస్ త్రికోణ పోటీగా మారింది. ప్రతి పార్టీ బ్యాక్ ఎండ్ సర్వేలు, సోషల్ మీడియా మానిటరింగ్, మైక్రో మేనేజ్మెంట్ ద్వారా చివరి 5 రోజుల్లో మలుపు తిప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఈ పోటీ ఎవరి పక్షం వైపు తూలుతుంది? ప్రజల మద్దతు నవీన్ యాదవ్ వైపైనా, లేక చివరి రోజుల్లో వ్యూహ మార్పులతో బీఆర్ఎస్, బీజేపీ ఆట తీరు పరిస్థితిని మార్చుతుందా అన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చనీయాంశంగా మారింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి లైవ్ లో మనతో చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. మీ వాయిస్ రీసౌండ్ వస్తున్నది, క్లారిటీ లేదు. లక్ష్మణ్ గారు క్లారిటీ వినపడుతుందా ఇప్పుడు? లేదు, రీసౌండ్ వస్తున్నది, అంటే డబుల్ వాయిస్ వస్తున్నది. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనకు అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనకు, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరుకి, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పనితీరుకు ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మారబోతుందంటారా? మీరు ఏమడిగారో నాకేం అర్థమైతే కదా రీసౌండ్ వస్తుంటే. ఓకే, పీసీఆర్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. సరే, గోపీనాథ్ గారు బీసీ నినాదం ముందుంది కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మనం బీసీకి ఇస్తే గనక ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవడానికి వీలుంటుందని బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వ్యక్తికే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నారు? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి మేము చేశాము, దాదాపు 400-500 కోట్లకు ఖర్చు పెట్టాము ఈ నియోజకవర్గంలో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. మేము ఖర్చు పెట్టపోతాము, బాగా అభివృద్ధి చేస్తాము, 500 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ ఏమో కేంద్ర పథకాలు అనేక తీసుకొచ్చాము కాబట్టి మేము మాకు ఓటేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఇంపార్టెంట్. ఇక్కడ ఓటర్ల పరిస్థితి ఏంటి? ఏ ఎన్నిక చూసినా 35% నుంచి 45% దాటలేదు ఎప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్. మామూలుగా నేషనల్ యావరేజ్ 60%. కనీసం 50% కూడా ఓటింగ్ లోకి పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అంటే స్లమ్ ఏరియాస్ తప్ప పోస్ట్ లొకాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉన్నత వర్గాలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళెవ్వరూ ఓటింగ్కి రాకపోవడం వల్లనే ఆ పర్సెంటేజ్ అక్కడికే పరిమితమై. ఇప్పుడు 4 కోట్ల ఓటర్స్ ఉన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి చూడండి. ఇక్కడ ఎంతమంది ఓట్లు వేస్తున్నారండి? 40% బిలో ఉంది అంటే 45% దాటడం లేదు అంటే స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ముస్లిం మైనారిటీలు ఎక్కువ శాతం ఓట్లు వేస్తున్నారు. సో వాళ్ళ వలన గత ఎన్నికల్లో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గోపీనాథ్ గారి మీద ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత అయితే లేదు, ఆయన మీద పాజిటివ్ గానే ఓటర్స్ ఉన్నారు. సో ఆయన శ్రీమతికి ఓటు ఇచ్చారు, టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఓటర్స్ కూడా ఆమె విషయంలో పాజిటివ్ గా ఉన్నారా లేదా ఒకటి. రెండోది మెయిన్ అక్కడ ఏంటంటే సెటిలర్స్ ఉన్నారు, అంటే ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో ఏం జరిగేది? ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ జరిగాయి అనుకోండి, ఈ ఆంధ్ర ఓటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోయి ఓట్లు వేసేవారు, ఇక్కడ వేసేవాళ్ళు కాదు. దానివల్ల పర్సెంటేజ్ తగ్గేది. ఇప్పుడు అలా కాదు, అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు మరి ఎంతవరకు బయటకు వచ్చి ఓటేస్తారు అనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటారు. పేద వర్గాలు సరే వాళ్ళ ముందే డిసైడ్ చేసుకుంటారు, కాంగ్రెస్కి వేయాలనా బీఆర్ఎస్కి వేయాలనా అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. ముస్లిం మైనారిటీలు కూడా అలాగే డబ్బు పంచుతారు ఎక్కువ అనేది కూడా ప్రధానంగా మనకు కనపడుతుంది. డబ్బు ఎక్కువ ఓడిస్తే వాళ్ళకి వేద్దామనే ఆలోచన కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఉన్నాయి, అభివృద్ధి చూసి ఓట్లేస్తారా అంటే పేద వర్గాలు కాలనీకి మనం ఇప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడ అభివృద్ధి ఉంది? అక్కడ మురికి కాలువలు పక్కన ఇల్లు, వాటరు 2 రోజులకు ఒకసారి కూడా మంచినీటి సౌకర్యం లేదు. ట్యాంకర్లతో తీసుకొస్తే పొట్లాడుకుంటారు, ఆ నీళ్లు పట్టుకోవడానికి అవి సరిపోవు.
ఇది ఇంత గందరగోళం అక్కడ తాగునీటి గురించే స్లమ్ ఏరియాలో ఎప్పుడు గొడవలు పడుతూ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ చేసిండ్రు? చేయలే. పోనీ ఇప్పుడు మేము చేస్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము అధికారంలో ఉన్నాం కదా అని. మరి ప్రజలు దాన్ని ఏమైనా నమ్ముతారా? ఓటర్స్ నమ్మి ఓట్లు వేస్తారా? అవును చేస్తారు కాంగ్రెస్. 2 సంవత్సరాలు ఏమీ చేయలే. ఇప్పుడు వేస్తామంటే మనం నమ్ముతారా అనేది చూడాలి. కేవలం లక్ష్మణ్ గారు, కేవలం 4 రోజులు మాత్రమే ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి. ఇటువంటి సందర్భంలో ఏదైతే జూబ్లీహిల్స్ లో స్లమ్ ఏరియాలో అలాగే నీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియా డ్రైనేజ్ రోడ్లు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అభివృద్ధిని పక్కన పెట్టేసి రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణల మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పేది అయితే నాకు క్లారిటీ లేదు. నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు అభ్యర్థుల విషయంలో ఇప్పుడు పార్టీల కంటే ఒక్కోసారి అభ్యర్థులు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఓట్లు వేస్తారు. మనకి ఇతను అందుబాటులో ఉంటాడు, ఇతనికి ఓట్లు వేద్దాము అని కూడా వేస్తారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ పాయింట్ కనపడ్డలే. బీజేపీకి అయితే నరేంద్ర మోడీని చూసి వేయడానికి ఇదేం పార్లమెంట్ ఎన్నికలు కాదు. మోడీ గారు ఇక్కడ వచ్చి చేసేది ఏమి ఉండదు. అలాగే బీజేపీకి సంబంధించి ఆ సామాజిక వర్గం ఓటర్లు చాలా తక్కువ శాతం ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కులాల వారీగా విడిపోతున్నాయి రాజకీయ పార్టీలు, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. అందువలన ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గతంలో ఓడిపోయిన అభ్యర్థిని పెట్టారు. ఆ మోడీ గారు చూసి ఓటేయండి, కేంద్ర పథకాలు చూసి ఓటేయండి అంటే వేస్తారా? ఏమన్నా పోనీ బస్తీలలోకి వెళ్ళి మరి బీజేపీ నాయకుడు ఏమైనా పని చేశాడా ఈ 2 సంవత్సరాల కాలంలో? వాళ్ళ మన్నన పొందాడా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అరే ఓడిపోయినా మనకు అందుబాటులో ఉన్నాడు, మనకు సహాయం చేశాడు అంటే ఆలోచిస్తారు. రెండవది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నినాదం అక్కడ ఏం పని చేస్తుంది? ఇప్పుడు అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నారు, 1 లక్ష పైన ఉన్నారు, 4 లక్షల ఓట్లు ఉన్నారు. 1 లక్ష ఓట్లు పై 4 లక్ష ఓట్లు పైగా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ ఎప్పుడు కూడా 90% పోలైతే వాళ్ళవి. వాళ్ళు మరి ఎటువైపు ముగ్గుతారు అంటే అటువైపు గెలిచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. మరి ఈసారి వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ కు, గతంలో బీఆర్ఎస్ కు పడ్డం వల్లే గెలిచారు. మరి ఈసారి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ చీల్చుకుంటుందా లేదా వన్ సైడ్ గా వేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థికే ఇచ్చింది. ఆయన ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు ఆయనకు, ఆయన ఓడిపోయాడు కదా. మళ్ళీ ఇప్పుడు ముస్లిం అభ్యర్థి ఇవ్వకుండా బీసీకి ఇచ్చారు. బీసీ అభ్యర్థి మీద కూడా ఆయన చిన్న శ్రీశైలం కుమారుడు రౌడీ సీట్లు ఇవన్నీ ఉన్నాయని కూడా జనంలో చర్చ ఉంది. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజలు మనకు అందుబాటులో ఎవరు ఉంటారు, ఇక్కడ అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు అనేది చూసుకున్నప్పుడు మరి ఆమె మహిళ గోపినాథ్ గారు మనకు సాయం చేశారని ఆమె వైపు మొగ్గుతారేమో చూడాలి. లక్ష్మణ్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సామాజిక వర్గాలను ప్రభావితం చేస్తాయా, లేకపోతే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే అభివృద్ధి వైపు ప్రజల ఓటర్ల నాడి ఉండబోతుందంటే ఏం చెప్తారు? లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా చూసుకుంటే సామాజిక వర్గాలను ప్రభావితం చేస్తాయా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే అభివృద్ధి వైపు ఓటర్ల నాడి ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఏమి వినపడలేదండి, మళ్ళీ రిపీట్ చేయండి. లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినపడుతుందా క్లారిటీగా? లక్ష్మణ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన టాపిక్ మీదే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి మీరు కంటిన్యూ చేయండి. ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఓటర్ల నాడి, ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది?
ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే గనక దాని పరిణామాలు ఎట్లా చూడాలి. ఎందుకంటే ఈసారి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఏవైతే సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా బాగున్నాయి ఇక్కడ, అంటే ఆంధ్ర ఓటర్స్. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి బయటకు వచ్చి మరి వాళ్ళ సామాజిక వర్గం ఆమె పోటీ చేస్తున్నది కాబట్టి మూకుమ్మడిగా ఓట్లే వేసే అవకాశాలు కూడా ఉన్నవి. మరి ఎంతవరకు ఇప్పుడు అక్కడ కీ పాయింట్ ఏమొస్తుందంటే 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓట్లు చాలా ఇంపార్టెంట్. అవి సాలిడ్ గా వన్ సైడ్ వస్తాయా, డివైడ్ అవుతాయా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా స్లమ్స్ ఏరియాలో కూడా 30% ఓటర్స్ ఉన్నారు, తక్కువ లేరు. వాళ్ళని ఎవరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు అంటే పోలింగ్ ఒక రోజు ముందో 2 రోజుల ముందో డబ్బులు పంచుతారు, దాన్ని ఎవరు ఆపలేరు. మరి ఎక్కువ ఎవరు పంచగలుగుతారో వాళ్ళ వైపు మొగ్గుతారేమో కూడా చూడాలి. అలాగే లక్ష్మణ్ గారు, ఎక్కువగా పోలింగ్ కి 2 రోజుల ముందట దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందా? గతంలో ఉన్నటువంటి అభివృద్ధి అలాగే సెంటిమెంట్ మీద ప్రభావం ఎక్కువగా ఉందంటే ఏం చెప్తారు? లక్ష్మణ్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోటీ కాదు, 3 పార్టీల ప్రతిష్టాత్మక యుద్ధం. ప్రచారం ముగియడానికి 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొదట మామూలు సభలతో మొదలైన ప్రచారం ఇప్పుడు నరాలు తెగే స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ కి ఇది అధికారాన్ని నిలబెట్టుకునే సవాలు, బీఆర్ఎస్ కి ఇది తిరిగి పునరుద్ధరణ ప్రయత్నం, బీజేపీకి ఇది నగరంలో పట్టు సాధించే అవకాశం మారింది. అందుకే ప్రతి పార్టీ వేరు వేరు వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఒకరు డోర్ టు డోర్ ప్రచారానికి మొగ్గు చూపుతుంటే మరొకరు సోషల్ మీడియా దూకుడు పెంచేస్తున్నారు. మరోవైపు సర్వేలు ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. రోజుకో ర్యాలీ, రోజుకో కౌంటర్, ఆరోపణలకు ఎదురారోపణలు, ఇలా పరిస్థితి రోజు రోజుకు రగిలిపోతుంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టుగా ఇది సాధారణ ఉప ఎన్నిక కాదు, నగర రాజకీయ భవిష్యత్తు దిశను నిర్ధారించే పరీక్షగా మారనుంది. ఇప్పటికే సర్వేలు స్థానిక ప్రజలు నవీన్ యాదవ్కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వాదనలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోటీ వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి స్థానికంగా గట్టి అనుకూలత ఉందని పార్టీ వర్గాలు చెబుతుంటే, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ బలాన్ని చూపించేందుకు భారీగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ ఉప ఎన్నికను పార్టీ
పునరుద్ధత్వానికి లిట్మస్ టెస్ట్గా చూస్తున్నారు. అందుకే కడపటి దశలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మతపరమైన ప్రాంగణాల వద్ద సమావేశాలు, యువతను ఆకర్షించే ఈవెంట్లతో ప్రచారాన్ని మరింత బలపరుస్తున్నారు. మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేలా నగరాభివృద్ధి, రోడ్లు, మురుగునీరు, ట్రాఫిక్ సమస్యల వంటి అంశాలపై దృష్టి సారించింది. అన్ని పార్టీలు ప్రచారం కంటే ఎక్కువగా ఓటర్ల మనసులో కథనాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ వంటి అర్బన్ సిటీలో భావోద్వేగాల కంటే విశ్లేషణాత్మక ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనా. అందుకే ప్రతి మాట, ప్రతి మీటింగ్, ప్రతి సర్వే కీలకమవుతుంది. అయితే ఈ ఉప ఎన్నికలో పార్టీల కన్నా వ్యక్తుల ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నవీన్ యాదవ్ స్థానిక స్థాయిలో బలమైన పరిచయాలు, సామాజిక అనుబంధాలు కలిగి ఉండటం వల్ల కాంగ్రెస్ కు సహకరించే వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి తన తండ్రి హయాంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మాత్రం తమ ప్రచారంలో కేంద్ర పథకాలు, ప్రధాని మోదీ ఇమేజ్ పై ఆధారపడుతుంది. దీనితో జూబ్లీహిల్స్ రేస్ త్రికోణ పోటీగా మారింది. ప్రతి పార్టీ బ్యాక్ ఎండ్ సర్వేలు, సోషల్ మీడియా మానిటరింగ్, మైక్రో మేనేజ్మెంట్ ద్వారా చివరి 5 రోజుల్లో మలుపు తిప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఈ పోటీ ఎవరి పక్షం వైపు తోలుతుంది? ప్రజల మద్దతు నవీన్ యాదవ్ వైపేనా, లేక చివరి రోజుల్లో వ్యూహ మార్పులతో బీఆర్ఎస్, బీజేపీ ఆట తీరు పరిస్థితిని మార్చుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సమయం 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వారు ఒక్కసారిగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమయాల్లో జూబ్లీహిల్స్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి మైకులు మోగబోనున్నాయి. అట్లాంటి పార్టీల మీద ప్రధానంగా ప్రత్యారోపణలు, ఆరోపణల మీద సవాలు విసురుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్లో సంబంధించినటువంటి రోడ్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే సమస్య ఉందో అభివృద్ధిని పక్కన పెట్టి చాలా రాజకీయ పార్టీలు ప్రత్యారోపణలు, ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ లో స్పష్టంగా కనపడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11వ తేదీన అంటే నవంబర్ 11న ఎన్నిక జరగనుంది. అలాగే నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.